ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్. నిజంగానే దొంగలందరూ ఏకమవుతున్నారు. ఒక స్కామ్‌ని బయట పెట్టేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్‌కే న్యూస్‌ని బెదిరించే ప్రయత్నం చేశారు. బామాలే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఎంతో కొంత మీకు న్యాయం చేస్తాము, మీకెంతో కొంత ఆర్థికంగా మీకు ఎంతో కొంత సహాయపడతాము అంటూ వివిధ రకాలైన ఆలోచనలతోనూ అలాంటి విషయాల్ని బీఆర్‌కే న్యూస్ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనే బీఆర్‌కే న్యూస్ అదిరేది లేదు, బెదిరేది లేదు. ఏదైనా సరే ముందుకు వెళ్ళేదే. ఏదైతే కూటమి ప్రభుత్వం, అందులో ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు అవినీతి రహిత పాలన అందించేందుకు సిద్ధపడుతున్న నేపథ్యంలో ఆయనకి బాసటగా నిలగాలని చెప్పేసి బీఆర్‌కే న్యూస్ డిసైడ్ అయింది. దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తుంది. నేను మరొకసారి చెప్తున్నాను, ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్టు ఎవరు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటున్నారు. ఎవరు ఏం చేయాలో అది చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీఆర్‌కే న్యూస్ మాత్రం దాన్ని వదిలిపెట్టేది లేదు అన్న విషయాన్ని మరొకసారి ఇక్కడ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం మనం చూస్తున్నాము, గత 4 రోజుల నుంచి విద్యుత్ శాఖలో, అందులో ఏపీఎస్పీడీసీఎల్ రిలీజ్ చేసిన టవర్లను సంబంధించి దానిలో ఉన్న స్కామ్ కానివ్వండి, ఆ స్కామ్ని నడిపిస్తున్న తీరు, దాన్ని ఎలా కంప్లీట్ చేయాలని వాళ్ళు పడుతున్న తపన ఏదైతే ఉందో ప్రతిదానికి కూడా బీఆర్‌కే న్యూస్ ఆధారాలతో సహా బయటపెడుతూ వచ్చింది. అందుకే ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అయిపోయారు. దీన్ని ఆపుతారేమో, ఆగిపోతుందేమో అని ఎదురు చూసాం. కానీ ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అంటూ వాళ్ళ పనిని చేసుకుంటూ పోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా మనం చూడాల్సింది మాత్రం ఏదైతే అధికారులు కానివ్వండి, అధికారుల వెనకాల ఉన్న వ్యక్తులు, వారి వెనకాల ఉన్న శక్తులు, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తున్నారు. ఈ మొత్తం టెండర్ ప్రక్రియ ఏదైతే పూర్తి చేసేందుకు అవసరమైన కార్యాచరణ అయితే కంప్లీట్ చేసే ప్రయత్నంలోనే ఉన్నట్టుగా మనం చెప్పాలి. బీఆర్‌కే న్యూస్ని బెదిరించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా బెదిరేది లేదు అని మరొకసారి నిరూపిస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ మరొకసారి ఈ అవినీతిని బయటపెట్టిన బీఆర్‌కే న్యూస్ దాన్ని కంటిన్యూ చేస్తోంది. మాకు డబ్బులు ఆశ చూపించే ప్రయత్నం చేశారు. అలా డబ్బులకు లొంగే వాళ్ళం కానివ్వండి, ఈ బెదిరింపులకి తడబడే వాళ్ళం ఎట్టి పరిస్థితుల్లో కాదు అన్నది మరొకసారి బీఆర్‌కే న్యూస్ ప్రూవ్ చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ చాలా క్లియర్గా ఏదైతే గత 4 రోజుల నుంచి జరుగుతున్న పర్యవసానాలు కానివ్వండి, దానికి అనుగుణంగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు కానివ్వండి, ప్రతి ఒక్కదాన్ని ప్రజల ముందుకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అదే సందర్భంలో అవినీతి రహిత పాలన అందించాలన్న కూటమి ప్రభుత్వ ఆకాంక్ష అయితే ఉందో దాన్ని మరొకసారి ప్రజల ముందు తీసుకెళ్లే ప్రయత్నమే ఇవాళ బీఆర్‌కే న్యూస్ చేస్తుంది. ఓవరాల్గా చూస్తే ఏపీ విద్యుత్ శాఖలో అవినీతిని ఇప్పటికే బీఆర్‌కే న్యూస్ బయటపెట్టింది. అందులో భాగంగానే ఏం జరుగుతుందన్న విషయంపైన మనం చెప్తున్నాం. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై టవర్ల పేరుతో కోట్ల స్వాహాకు స్కెచ్ వేశారు. దాన్ని కూడా మనం చూసాం. దానికి సంబంధించి చాలా క్లియర్గా మనం చెప్పే ప్రయత్నం చేశాం. అంతేకాకుండా నేను చెప్పినట్టుగా బెదిరింపులకు కూడా పాల్పడ్డారు ఈ అక్రమార్కులు. ఏమనుకుంటున్నారు? బీఆర్‌కే న్యూస్ అంటే బెదిరింపులకి బెదిరిపోయి వెనకం చేసేవాళ్ళు అనుకున్నారా? ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. మీరు చెబుతున్నట్టుగా, మీరు అనుకున్నట్టుగా మేము నడవాలంటే అది జరిగే పద్ధతి అసలే కాదు. అందుకనే మీ బెదిరింపులకు మేము బెదిరేది లేదు, అదిరేది లేదు. అంతేకాకుండా బేరసారాలతో ఎరవేసేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. డబ్బులు అన్నారు, యాడ్స్ అన్నారు, మీకు కావాల్సినవన్నీ మేము చూసుకుంటామన్నారు. కానీ వేటికి మేము వెనక్కి తగ్గిలేదు. ఎందుకంటే ఇక్కడ మాకున్న ఒకే ఒక టార్గెట్ ఏంటంటే ప్రజల సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్ళకూడదు. ప్రజలకు మరొకసారి ట్రూఅప్ ఛార్జీల పేరుతో వాళ్ళ మీద మరొకసారి భారం అన్నది పడకూడదు. అవినీతి లేకుండా, అవినీతికి తావు లేకుండా ఏదైతే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తోందో అందులో భాగంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దీన్ని వెనక్కి లాగేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన కొద్దిమంది కాంట్రాక్టర్లను అడ్డుకునే ప్రయత్నం మాత్రమే బీఆర్‌కే న్యూస్ చేస్తోంది. కాబట్టి మీరు వేసే ఎర్లకు మేము పడే సొరలం కాదు. మిమ్మల్ని ఖచ్చితంగా తిరిగి కొట్టే పంజా ఉన్న పుల్లం మేము. అందుకనే ముందుకు వెళ్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు, ఆగేది లేదు. ఏ విధంగా చూసినా సరే చాలా క్లియర్గా మేము చెబుతూనే ఉన్నాము. మీరు ఎలాంటి బెదిరింపులకు పాల్పడినా మేము అదరము, బెదరము. బీఆర్‌కే న్యూస్ పేరులోనే, బీఆర్‌కే అనే పేరులోనే బ్రేకింగ్ ఉంది. ఆ బ్రేకింగ్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఇచ్చే క్రమంలో బెదిరేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేనే లేదు. అంతేకాకుండా మా టీం మొత్తం కూడా మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా చాలా కూలంకషంగా అబ్జర్వ్ చేసి ఎక్కడ స్కామ్ జరుగుతుంది, దీన్ని స్కామ్ అని ఎందుకు అంటారు, ఈ స్కామ్ని చేసే క్రమంలో ఎలాంటి అవకతవకలు పాల్పడే ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నం చేసే క్రమంలో ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు, ఆ వెనకాల ఉన్న వ్యక్తులు ఎలాంటి బెదిరింపులకి పాల్పడిన వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్తుంది బీఆర్‌కే న్యూస్ టీము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందే. ఇక ఏదేమైనా సరే మా లక్ష్యం మాత్రం ఒకటే. మా లక్ష్యము స్కామ్ను వెలికి తీయడం. మా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ స్కామ్ను ఆపేందుకు అవసరమైన కార్యాచరణను మేము ముందుకు వెళ్తూనే ఉంటాం. ఎందుకు అంటే ఈ స్కామ్ ద్వారా దాదాపుగా 200 కోట్లకు పైగా అక్కడ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ 200 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ కాకుండా ఆపేందుకు మా వంతు ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం.
అందుకనే ఈ స్కామ్తో పాటు మరిన్ని స్కాములు బయటికి తీస్తున్నాము. మేము ఆల్రెడీ నిన్న కూడా చూశారు, వెడ్జ్ క్లాంపులతో ఎలాంటి స్కామ్కు పాల్పడ్డారు, తద్వారా ఎన్ని వందల కోట్ల రూపాయలు వాళ్ళ జేబుల్లో వేసుకున్నారు. అలాంటి మరొక స్కామ్ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ టెండర్ ఏదైతుందో ఆ టెండర్ ఆగాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇది అయితే ఖచ్చితంగా మనకి కనిపిస్తూనే ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే అసలు ఏం చేస్తున్నారు, అసలు ఏం చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. దానికి తగ్గట్టుగానే పక్కా ఆధారాలతోనే ఈ స్కామ్ను ప్రజల ముందు ఉంచాము. ప్రజలు ఇప్పటికీ అర్థం చేసుకుంటున్నారు. ప్రతిరోజు చూస్తున్నాము, ప్రతిరోజు ప్రజల నుంచి వస్తున్న స్పందన కానివ్వండి, వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న కాల్స్ కానీ మాకు చెబుతున్నాయి మేము చేస్తున్నది కరెక్ట్ పని అని. గతంలో విద్యుత్ శాఖలో పనిచేసిన వాళ్ళు కూడా ముక్కున వేలేసుకునేలాగా ఈ అవినీతి భాగవతం మొత్తం ముందుకు సాగుతోంది, దాన్ని అధికారులు ముందుకు నడిపిస్తున్నారన్న విషయానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆ డిస్కషన్ జరుగుతూనే ఉంది. అందుకే మాకు వస్తున్న కాల్సే దానికి నిదర్శనం. కాల్ చేస్తున్నారు, చెబుతూనే ఉన్నారు ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు దాన్ని ఎలా వాళ్ళు కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నది ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తోంది. మరొకసారి చూద్దాం, ఎందుకంటే స్కామ్కు సంబంధించి మేము బయటపెట్టిన తర్వాత దీన్ని ఏమైనా ఆపుతారేమో అనుకున్నాం, కానీ ఆపలేదు. ముందుకు సాగాలని డిసైడ్ అయ్యారు. అంతేకాకుండా ముందుకు వెళ్ళే క్రమంలో ఎంతమంది వస్తే అంతమందిని వాళ్ళ వంచన చేసుకునే ప్రయత్నం చేశారు. ఒక బీఆర్కే న్యూస్ తప్ప మిగిలిన వాళ్ళందరూ వాళ్ళతో పాటు వెళ్ళిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఇప్పటికీ ఆధారాలతో సహా బయటపెట్టిన తర్వాత కూడా ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళు ఆగలేదు, వాళ్ళు ముందుకు వెళ్తూనే ఉన్నారు. మనకు తెలుసు, నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలోనే ఈ టెండర్లకు సంబంధించి ఓపెన్ అయినాయి. నిన్న మధ్యాహ్నం 12 గంటలకి ఓపర్ల టెక్నికల్ బిడ్ ఏవైతే ఉందో టెక్నికల్ బిడ్ను ఓపెన్ చేశారు. టెక్నికల్ బిడ్ను ఓపెన్ చేసి దాని ద్వారా ఇప్పుడు ఎవరెవరు అక్కడ ఉన్నారో అన్నది కూడా చూస్తున్నారు. అంతేకాకుండా గుట్టు చప్పుడు కాకుండా ఈ టెండర్ల ప్రక్రియ అన్నది పూర్తి చేసే ప్రయత్నమే చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే వాళ్ళ జేబుల్లోకి వెళ్ళి ఆ 200 కోట్లకు సంబంధించిన ఆశ, వాళ్ళ ఉద్యోగాలు పోతాయనే భయాన్ని దాటి ఉన్న నేపథ్యము మనకు అనిపిస్తుంది. ఎలా చూసినా సరే ఈ బీఆర్కే న్యూస్ ముందుగానే చెప్పింది, బిడ్లో ఆ 3 కంపెనీలు కూడా పాల్గొన్నాయి. నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను, 3 కంపెనీలు, ఆ 3 కంపెనీల వెనకాల 3 వ్యక్తులు, వాళ్ళ వెనకాల 3 శక్తులు, ఈ కాంబినేషనే మొత్తం నడిపిస్తోంది అన్నది. ఆ బిడ్లో ఈ 3 కంపెనీలు నడిపిస్తున్నాయి. నేను మొదటి నుంచి చెప్తున్నాను, సన్షైన్ ఇన్ఫ్రా కంపెనీ, క్రియేటివ్ టెక్నాలజీస్ అనే కంపెనీ, శ్రీ లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్స్, ఈ 3 కంపెనీలు కూడా నిన్న బిడ్లో పాల్గొన్నాయి. ఈ బిడ్లో L1గా నిలిచే కంపెనీ పేరు మేము ఆల్రెడీ ముందు నుంచి చెప్తున్నట్టు శ్రీ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా నిలబడే అవకాశమే మనకు కనిపిస్తుంది. అంటే ఏ విధంగా చూసినా మొదటి నుంచి బీఆర్కే న్యూస్ చెప్తున్నట్టుగానే ఇది ముందుకు వెళ్తుంది. అందులోనూ ఆ రమేష్ రెడ్డి, కృష్ణప్రసాద్, రాంప్రసాద్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బిడ్ ప్రక్రియ పూర్తి అయ్యేలాగా, టెండర్ ప్రక్రియ పూర్తి అయ్యేలాగా చక్రం తిప్పుతూనే ఉన్నారు. అంటే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది, రమేష్ రెడ్డి, కృష్ణప్రసాద్, రాంప్రసాద్ మొదటి నుంచి ఏదైతే ఈ టెండర్లను దక్కించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టారో ఆ చర్యలని పూర్తి స్థాయిలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ అందరికీ ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే, ఇప్పటికే టెండర్లు ఓపెన్ చేశారు, దానికి సంబంధించిన టెక్నికల్ బిడ్డింగ్ అన్నది క్లియర్ అయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా సమాచారం బయటికి రాకుండా అధికారులు దాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. స్వయంగా నేనే అందరికీ కాల్ చేశాను. నిన్న సాయంత్రం కాల్ చేసినప్పుడు అందరూ చెప్పిన మాట, మేము బయట ఉన్నాము, ఒకసారి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ డీటెయిల్స్ మీకు ఇస్తాము అని. అంతేకాకుండా ఎవరైతే మా రీజనల్ కోఆర్డినేటర్ గోపి ఉన్నారో, గోపి వెళ్ళి ఆఫీస్లో డైరెక్ట్గా మాట్లాడే ప్రయత్నం చేస్తే అసలు ఆ బిడ్లకి, అదే టెండర్లకి తిరుపతికి సంబంధం లేదు, మొత్తం అది విజయవాడలో జరుగుతుంది అంటున్నారు. ఆ మాట చెప్పిన తర్వాత విజయవాడలోని ట్రాన్స్కో ఆఫీసుకు కూడా నేను మా విజయవాడ బ్యూరో చీఫ్ని పంపిస్తే ఆయనకి చెప్పిన మాట ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఏమీ జరగదు, ఎందుకంటే అది తిరుపతికి సంబంధించింది కాబట్టి ఏపీఎస్పీ డీసీఎల్ సంబంధించిన తిరుపతి డివిజన్ వాళ్ళే దాన్ని మొత్తాన్ని కంప్లీట్ చేస్తారు, మాకు ఎలాంటి సంబంధం లేదు, మాకు దీనికి సంబంధించిన సమాచారం లేదని వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్గా వాళ్ళ పని కానిచ్చుకుంటూ పోతున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం మనం చెప్పినట్టుగా ఏపీఈఆర్సీ మొదటి నుంచి కూడా చెబుతోంది, రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో సర్కిల్లో ఒక్కో తరహా రేట్లు ఉన్నాయి, ఆ రేట్లన్నింటినీ క్రమబద్ధీకరించాలి అంటే ఇదే స్థాయిలో ఇంతే రేట్లు ఉండాలి అని చెప్పేసి ఒక కాస్ట్ ఆఫ్ డేటాను కూడా రిలీజ్ చేశారు. కానీ వాళ్ళు వద్దని చెప్పిన ఏపీఈఆర్సీ దాన్ని నివారించాలని ప్రయత్నం చేసినా, వారించిన వాళ్ళు మాత్రం వాళ్ళు అనుకున్న రేట్లకే టెండర్ను ఖరారు చేసేందుకు మొత్తంగా ప్రయత్నాలు అయితే పూర్తి చేస్తున్నారు. మనం చెప్తున్న మొదటి నుంచి దాదాపుగా 343 కోట్లలో గాను 170 నుంచి 190 కోట్ల రూపాయలు ఇక్కడ స్కామ్ జరిగే అవకాశం ఉంది. రేట్ల వైపు చూసినా సరే దాదాపుగా 50% పైగా రేట్లు ఎక్కువ. అంటే ఏపీఈఆర్సీ ఇప్పటికే ఏదైతే డిసైడ్ చేసిన రేట్లు కాకుండా
దానికి డబల్ రేట్లతో దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్నది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏపీఆర్సీకి సంబంధించి వెంకటరామరెడ్డితో మనం మాట్లాడాము. ఆయన కూడా చాలా క్లియర్గా చెప్పారు, రేట్లు అన్నది చాలా డిఫరెన్సియేషన్ ఉంది, మాకు కంప్లైంట్స్ వచ్చాయి, ఆ కంప్లైంట్స్ వచ్చాయి కాబట్టి మేము కాస్ట్ ఆఫ్ డేటా అనేది రిలీజ్ చేశాము. ఎలాంటి టెండర్ రిలీజ్ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ టెండర్ని కంప్లీట్ అవ్వాలన్నా సరే మేము చెప్పిన రేట్లకు సంబంధించినవే అవ్వాలి తప్ప కొత్త రేట్లు కానివ్వండి డిఫరెంట్ రేట్లతో చేస్తే మాత్రం అది చట్టవిరుద్ధం అవుతుందని చెప్పారు. కానీ ఇక్కడ మాత్రం ఏపీఎస్పీడీసీఎల్కి సంబంధించిన అధికారులు వెనక్కి తగ్గలేదు. వాళ్ళు అనుకున్న రేట్లకే టెండర్ ఖరారు చేసేందుకు ప్రయత్నాలు అయితే పూర్తి చేస్తారు. ఇప్పటికే టెక్నికల్ బిడ్ ఓపెన్ అయిన తర్వాత ఈ 3 కంపెనీలు మాత్రమే నిలబడతాయి. ఆ తర్వాత ఫైనల్గా L1 ఎవరు అన్నది మనం ఆల్రెడీ చెప్పేస్తున్నాము. దాని తగ్గట్టుగానే ముందు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో దీంట్లో కూడా అంటే మొదటిది రేట్లు ఎక్కువ చేసి ఏదైతే టవర్లు నిర్మించే ప్రయత్నం చేస్తారో దానికన్నా ముఖ్యమైనది అవసరం లేని చోట కూడా టవర్లను నిర్మించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. చాలా క్లియర్గా గతంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పే ప్రకారం ఒకవేళ ఏదైనా సరే 33 kV కానివ్వండి మిగిలిన ఏవైనా సరే విద్యుత్తు వైర్లు రోడ్డుకి అడ్డంగా వెళ్ళాలనుకున్నప్పుడు రోడ్డు ఇటువైపు నుంచి ఇటువైపుకి ఏదైనా కానీ వైర్ వెళ్ళాలనుకుంటే అప్పుడు మాత్రమే ఇలాంటి టవర్లను యూజ్ చేసి ఆ టవర్లను యూజ్ చేసే క్రమంలో మాత్రమే ఈ ఖర్చు అవ్వాలి అన్నది. కానీ ఇక్కడ 6 లేన్ల రోడ్డు కాదు 2 లేన్ల రోడ్డు ఉన్నా సరే చేసేస్తున్నారు. కొన్నిసార్లు రోడ్డుకి ప్యారలల్గా వెళ్తున్నప్పుడు కూడా వీటికి కూడా ఈ టవర్ల నిర్మాణం అన్నది చేస్తున్నారు. దాదాపుగా 5,400కు పైగా టవర్లు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో గతంలో 3,000 టవర్లు నిర్మించే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడే మనం చూసాము దాదాపుగా 750 కోట్లకు సంబంధించి స్కామ్ జరిగింది అన్నది దానికి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంతేకాకుండా ఇప్పుడు చేస్తున్న చోట అసలు అవసరం లేని చోట టవర్ల నిర్మాణం చేయడము, ఆ టవర్ల నిర్మాణం చేసే క్రమంలో కూడా ఏదైతే ఏపీఈఆర్సీకి సంబంధించి నిర్ధారించిన రేట్లు కాకుండా వేరే రేట్లు చేయడము, దీన్ని ఆ రేట్లని కన్క్లూడ్ చేసేందుకు ఇతరత్ర రాష్ట్రాల్లో అంటే ఈ మధ్యకాలంలోనే మనం చూసాము తమిళనాడు కానివ్వండి తెలంగాణ కానివ్వండి అలాగే కర్ణాటక రాష్ట్రాల్లో టవర్ల నిర్మాణం జరిగినప్పుడు 2.6 టన్స్కి మించి ఎక్కడే కానీ టవర్లకి వెయిట్ అనేది చేయలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం 3.5 టన్నులు ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. అది కూడా 3.5 టన్నులకు సంబంధించి జిఏ ఐరన్ ఏదైతే ఉందో ఆ జిఏకి సంబంధించి టన్ను ₹1,00,000 మించి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే దాంట్లో 80,000కు మించి దాని వెయిట్ అనేది సంబంధించి ఆ టవర్లు ఉండవు. దాని తర్వాత దాన్ని ఫిట్ చేయడానికి కానివ్వండి దాంట్లో యూజ్ చేసే క్లాంపులు దాంట్లో యూజ్ చేసే నట్లు బోల్ట్లు అన్నీ కలిపినా సరే ₹20,000 ట్రాన్స్పోర్టేషన్తో కలిపి అంటే ₹1,00,000కు మించి టన్ను ఖర్చు అవ్వకూడదు. అంటే 3.5 టన్నులు అనుకున్నా సరే 3.5 లక్షల్లో కంప్లీట్ అయిపోవాలి. కానీ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన రేట్ల ప్రకారము ₹5,93,000కి ఒక్కొక్క టవర్ నిర్మాణం పూర్తి చేసేలాగా తద్వారా 50% పైగా వీళ్ళు జేబులో వేసుకునేలాగా ప్లాన్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఎలా చూసినా సరే టవర్ల నిర్మాణం పేరుతో కనీసం 200 కోట్లు దోచుకునేందుకు పక్కా స్కెచ్తోనే ముందుకు వెళ్తున్నారు. దీనికి ఏపీఆర్సీ వద్దన్నా బీఆర్కే న్యూస్ దీనికి సంబంధించిన సమాచారము ప్రజల దృష్టిలో తీసుకెళ్ళినా ఈ దృష్టిలోకి తీసుకెళ్తున్న విషయం వాళ్ళకి తెలిసినా సరే వెనక్కు తగ్గట్లేదు. ఎంతో కొంత బీఆర్కే న్యూస్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు లేదా మనల్ని డబ్బుల పేరుతో మనల్ని ఆశ చూపే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆ డబ్బులు ఇవ్వడం ఎందుకు ఇలా బెదిరించడం ఎందుకు వెనక్కు తగ్గి అసలైన రేట్లతో నిజంగానే ప్రజాధనం లూటీ కాకుండా ఉండేలాగా చర్యలు చేపట్టకుండా వీళ్ళు చేస్తున్న స్టెప్స్ చూస్తుంటే మాత్రం ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం అయితే కలగకమానదు. ఏ విధంగా చూసినా ఈ 200 కోట్లు దోచుకునేందుకు పక్కా స్కెచ్ వేసిన నేపథ్యంలో ఏపీలో ఈ టవర్ల స్కామ్ను మనము ముందుగానే చెప్పాము. మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాము. టవర్ల స్కామ్కు సంబంధించి ఇవాళ పడిన అడుగు కాదు ఇది ఎప్పుడో గతంలోనే ఒకసారి 750 కోట్లకు సంబంధించిన అవినీతికి స్కెచ్ వేసుకున్నారు. అప్పట్లో దాన్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. కాబట్టి మరొకసారి అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలనే ఉద్దేశంతోనే అలాంటిది ప్రయత్నమే మరొకసారి చేస్తున్నారు. అంటే ఏ విధంగా చూసినా సరే ఒకటి డెసిషన్ ఆల్రెడీ అయ్యింది. నేను చెప్తుంటాను ఏదైతే విన్నర్ని ముందుగానే సెలెక్ట్ చేసి గేమ్ ఆడినట్టుగా ఉంటుంది. ఎవరికి టెండర్ ఇవ్వాలి అన్న దాన్ని ముందుగానే డిసైడ్ చేశారు. అందుకని దానికి అనుగుణంగా ఆయనకున్న స్పెషాలిటీ 2,700 టవర్ల నిర్మాణం చేసిన ఎక్స్పీరియన్స్, అది కూడా గత 5 సంవత్సరాల్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది అని చెప్పడం. అంటే ఆ విధంగా కేవలం ఒక కంపెనీ లేదా 2 కంపెనీలు మాత్రమే ఇందులో ఎలిజిబిలిటీ వచ్చేలాగా అంటే వాళ్ళకి ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో దాన్నే ఎలిజిబిలిటీగా పెట్టి ఈ టెండర్ ప్రక్రియ మొత్తం నడపడం అన్నదే ఫస్ట్ మనకి అర్థమవుతుంది. ఇక మొత్తం టెండర్ ప్రక్రియలో ప్రతి ఒక్కటికి కూడా లోపాయకారకంగానే ముందుకు వెళ్ళిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకసారి మా బ్యూరో చీఫ్ గోపి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే గత 3 రోజుల నుంచి కూడా తను ఓవైపు సీఎండీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా గత 2 రోజుల నుంచి ఈ బిడ్డింగ్కి సంబంధించిన
ఓపెన్ అయితే అంటే నేను మధ్యాహ్నం 12 గంటలకు టెండర్లు ఓపెన్ అయిన నేపథ్యంలో దానికి సంబంధించిన సమాచారం ఇవ్వండి అని అడుగుతున్నప్పుడు వాళ్ళు ఇస్తున్న సమాధానాలు ఎలా ఉన్నాయి, ఆ సమాధానాలు ఎంత అంటే పొందడం లేకుండా ఉన్నాయని కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గోపి సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ గోపి. మనం చూస్తున్నామంటే నిన్నటి నుంచి మీరు ఒక ప్రయత్నంలో ఉన్నారు. టెండర్లు ఓపెన్ చేశారా? ఓపెన్ చేస్తే ఎవరికి దాంట్లో ఎలిజిబిలిటీ వచ్చిందని చెప్పండి అంటే వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటి, ఆ సమాధానం చెప్తున్న వ్యక్తులు ఎవరు? సార్ గత 3 రోజుల నుంచి కూడా బీఆర్కే న్యూస్ వెలుగులోకి తెచ్చినటువంటి ఏదైతే 343 కోట్ల రూపాయలకు సంబంధించి భారీ అవినీతి జరుగుతుంది, ఇందులో ప్రభుత్వం అంటే ప్రభుత్వాది నేతలకు కూడా చెడ్డ పేరు వచ్చే రకంగా కూడా అంటే ఈ విద్యుత్ శాఖలో ఈ అవినీతి జరుగుతుందంటూ కూడా మనం వరుస కథనాలు ప్రసారం చేస్తాం. మీరు కూడా అంటే ప్రజల్లోకి వెళ్ళడానికి పెద్ద ఎత్తున అంటే జరుగుతున్నటువంటి అవినీతి పైన మనం, ఎందుకంటే ఇవన్నీ కూడా ట్రూ ఆఫ్ చార్జెస్ కింద మళ్ళా ప్రజలపైనే పడే అవకాశం అయితే ఉంది. ఇది అంటే ఈ విషయాన్ని చాలా మంది కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. మనం చాలా మంది అంటే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు విద్యుత్ శాఖలో చాలా సీనియర్ గా ఉన్నటువంటి ఉద్యోగులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకు ఇంత భారీ అవినీతికి పాల్పడుతున్నప్పటికీ కూడా ఏం జరుగుతుంది అనే దాన్ని వాళ్ళతో మాట్లాడితే కూడా వాళ్ళు మీడియాతో కానీ లేదంటే మనతో అంటే మాట్లాడడానికి భయపడుతున్నారే కానీ అంటే చాలా విషయాలు వాళ్ళు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అయితే అవసరానికి మించి అంటే అవసరం లేకున్నా కూడా ఈ రకమైన టవర్లు నిర్మాణాలు చేయడం అంటే ఇప్పటిగా అంటే తాజాగా ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు అంటే ఎవరైతే కొంతమంది ఏఈలు కావచ్చు, డిఈలు కావచ్చు, ఎవరు ప్రపోజల్ పెట్టినా కూడా ఇలాంటి టవర్ల నిర్మాణాలు అంటే ఎందుకంటే ఏపీఆర్సీకి సంబంధించి చాలా కీలకంగా ఈ టవర్ల నిర్మాణాలు జరుగుతాయి, చాలా గోప్యంగా జరుగుతాయి, చాలా అంటే ఎక్కడైనా అవసరం ఉంటేనే దాని రకరకాల ఫీడ్బ్యాక్ తీసుకుని అన్ని రకాల చర్యలు తీసుకున్న తర్వాతనే ఒక ప్రపోజల్ తీసుకెళ్తారు. అలాంటిది దాదాపుగా 5,000కు పైగా కూడా ఈ టవర్ల నిర్మాణాలు చేయడానికి దాదాపు 343 కోట్ల రూపాయలకి ఈ రకంగా చర్యలు తీసుకుంటున్నారంటే దాదాపు దీంట్లో 200 కోట్ల రూపాయల వరకు కూడా ప్రజలపైనే భారం పడుతుందంటూ కూడా మనం కూడా వరుస కథనాలు ప్రసారం చేశాం. అయినప్పటికీ కూడా టెండర్లు వేశారు. టెండర్లు వీటికి సంబంధించి కూడా ఆ ప్రాసెస్ లో గత 3 రోజుల నుంచి కూడా మనం ఇక్కడ తిరుపతిలో నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అంటే సీఎండీ ఆఫీస్ కి వెళ్తే సీఎండీ ఆఫీస్ లోపల విజిలెన్స్ అధికారులను పెట్టి గేట్ లో బయటనే అంటే మన కెమెరామెన్ కానీ వీళ్ళందరినీ కూడా బయటకే ఆపివేయడం జరిగింది. సరే కెమెరాలన్నీ కూడా మేము బయటే పెట్టి లోపలికి వెళ్ళినప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి అధికారులు అంటే పిఆర్ఓ డిపార్ట్మెంట్ కావచ్చు లేదంటే అంటే సీఎండీకి సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది వాళ్ళెవరూ కూడా దీనికి సంబంధించి ఎక్కడ కూడా మనకు సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేయడం, అది కాకుండా సిఎండీ సంతోష్ రావుతో మాట్లాడాలని మేము పట్టుబట్టినప్పటికీ కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారని ఒకసారి, ఇలాంటి చీఫ్ సెక్రటరీ గారితో సపరేట్ మీటింగ్ లో ఉన్నారు వీడియో కాన్ఫరెన్స్ లో ఒకసారి, ఇట్లా గంటల సమయం కూడా కూర్చోబెట్టరు. కనీసం సమాచారం ఇవ్వకుండా కూడా కనీసం అసలుకి ఈ టవర్ల నిర్మాణాలకు సంబంధించి కావచ్చు లేదంటే జరుగుతున్నటువంటి అంటే మన ఛానల్లో ప్రసారమైన వీడియోలు అన్నింటినీ కూడా లైవ్ టెలికాస్ట్ కావచ్చు లేదంటే ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో చూస్తున్నారే కానీ దీనిపైన స్పందించడానికి మాత్రం అంటే నిజంగా జరుగుతుంది, ఇందులో భారీగా కుట్రకోణం ఉంది, భారీగా అవినీతి జరుగుతుందని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. కానీ వాళ్ళెవరు కూడా దీని విషయానికి సంబంధించి ఎందుకంటే 20వ తారీఖు అంటే నిన్న ఇవాళ ఈ 2 రోజులు దాటిపోయింది అంటే మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే అనుకున్నటువంటి అంటే ముందుగానే బీఆర్కే న్యూస్ పసిగట్టినటువంటి ఆ 3 కంపెనీలకే ఈ టెండర్లన్నీ కూడా కట్టబెట్టేశారు. ఇది చాలా స్పష్టం. అయితే ఈ విషయాన్ని 3 రోజులుగా అంటే ఎలాగైనా సరే బీఆర్కే న్యూస్ ప్రతినిధులు కానీ బీఆర్కే న్యూస్ లో వస్తున్న కథనాలను మీరు ఎవరు కూడా పట్టించుకోబాకండి, వాళ్ళకి ఎటువంటి సమాచారం కూడా ఇవ్వబాకండి అని దాటవేసే ప్రయత్నంలో భాగంగానే గత 3 రోజుల నుంచి కూడా మమ్మల్ని మిస్గైడ్ చేయడం. ఇవాళ ఉదయం కూడా కొంతమంది అధికారులతో అక్కడ ఉన్న అధికారులతో మేము ఫోన్ లో మాట్లాడినా నేరుగా వెళ్ళినా కూడా కనీసం గేట్లు అంటే ఫోన్ లో లోపలికి వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. దాని తర్వాత ఫోన్ లో మాట్లాడి మీకెందుకు సమాధానం ఇవ్వాలి, ఎవరికి టెండర్లు అంటే ఎవరు దీనికి కేటాయింపులు జరుగుతున్నాయని మీకెందుకు మేము సమాచారం అవసరం మాకు లేదు, ఏదైనా అంటే మేము పై స్థాయిలో అధికారులకు మేము సమాచారం ఇట్లా రకరకాలుగా అంటే ఒక రకంగా మాట్లాడాలంటే ఒక దురుసుగా మాట్లాడడం, ఒక అంటే బెదిరించే రకంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయినా కూడా ఎంతో ఎందుకంటే జరుగుతుంది దాదాపు 200 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ కాబట్టి మనం దాన్ని ఎందుకంటే ప్రజల పైన 200 కోట్లు అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే రూపాయి ఖర్చు పెట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పునర్నిర్మాణం ఇట్లా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళడానికి రాత్రింబవులు కష్టపడుతున్నారు. అలాంటిది విద్యుత్ శాఖలో దాదాపుగా 200 కోట్ల రూపాయలు కుంభకోణానికి పాల్పడుతున్నటువంటి వ్యవస్థల్ని గాడి పెట్టడానికి ఒక ప్రయత్నంలో భాగంగానే మన బీఆర్కే న్యూస్ లో గత 3 రోజుల నుంచి వరుస కథనాలు మనం ప్రసారం చేస్తాం. ప్రజల పక్షాన అదేవిధంగానే ప్రభుత్వానికి కూడా సపోర్ట్ ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాలు చేయడం తప్ప ఇంకెక్కడా కూడా ఇందులో ఎటువంటి ఉద్దేశం లేదు. కానీ అధికారులు కానీ ఎక్కడ కూడా సహకరించకుండా గత 3 రోజుల నుంచి ఒక రకంగా
మాట్లాడాలంటే బెదిరించే స్థాయికి దిగజారడం, అదే విధంగానే మీకు ఎందుకు సమాధానం చెప్పాలనడం, లేదంటే విజిలెన్స్ అధికారులను, విజిలెన్స్ సిబ్బందినో లేదంటే సెక్యూరిటీ సిబ్బందిని పెట్టి అంటే కెమెరామెన్ని వాళ్ళు లోపలికి రానియకుండా భయభ్రాంతులకు గురి చేసే రకంగా చేసినటువంటి పరిస్థితి తిరుపతి ఏపీఎస్పీటీసీ కార్యాలయం చోటు చేసుకోవడం జరిగింది సార్. గోపి, మనం చూసినట్టు ఇక్కడ పిఎస్సిసి అని చెప్పి ఒక టవర్ ఉంటుంది. ఆ టవర్ వాల్యూ 18,000 రూపాయలు. ఆ టవర్లను వాడి కూడా ఈ ఏదైతే మనం మాట్లాడుతున్నట్టుగా ఈ విద్యుత్ సంబంధించిన AL-59 సంబంధించిన కండక్టర్లని రన్ చేసే అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా 5 లక్షలకు పైగా, దాదాపుగా 6 లక్షల రూపాయల వర్తున్న వాటిని తీసుకెళ్లడంలోనే ఈ స్కాముకి బీజం పడింది అనేది మనకు తెలుస్తుంది. ఈ సందర్భంలో మీరు మాజీ ఉద్యోగులు కానివ్వండి, లేకపోతే మాజీ డీలతో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎందుకు ఈ తరహా ఆలోచన విధానంలో ఈ అధికారులు వెళ్తున్నారో, దీనికి కేవలం అవినీతి కాకుండా ఇంకేదైనా కారణం ఏమైనా ఉందని చెప్పారా, లేకపోతే మీకు ఏంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్? సార్ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అసలు అవసరమే లేదు. ఇప్పుడున్న మనకు ఎందుకంటే అంటే ఈ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా సరే ఇలాంటి టవర్ నిర్మించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఇందాక చెప్పినట్లు ఏదైనా సరే రోడ్లు కానీ, నేషనల్ హైవేస్ కానీ, లేదా ఇలాంటి ప్రాంతాలు ఎక్కడైనా సరే ఇలాంటి ఏదైనా నిర్మాణాలు చేపట్టాలని అవసరం వస్తే ముందుగానే అంటే నేషనల్ హైవేస్ అంటే రోడ్స్ సేఫ్టీలో వాళ్ళే ఒక గైడ్ లైన్స్ ఇస్తారు. దాని ప్రకారమే ఈ టవర్ల నిర్మాణాలు చేస్తారు. అంతే తప్ప వీళ్ళు అనుకున్న చోట అంటే అవసరం లేని చోట కూడా ఇలాంటి నిర్మాణాలు చేయడం, లేదంటే పల్లెలు, గ్రామాలు అంటే శివారు ప్రాంతాల్లో వర్షాలకనో లేదా రకరకాల కారణాలతో ఈదురుగాలుకు సహజంగా ఏర్పాటు చేసేటటువంటి టవర్లు కూలిపోతాయి. కాబట్టి ఈ రకమైన టవర్లు నిర్మాణాలు చేస్తే బాగుంటుంది అభిప్రాయంతో ఈ రకంగా అంటే టెండర్లు ఫైనలైజ్ చేయడం, అంటే ఒక లిస్టు ప్రిపేర్ చేయడం, దాని ప్రకారం అంటే ఏ ప్రాంతాలు అన్ని కలుపుకుంటే ఈ దాదాపు ఇవాళ 5,000 పైగా కూడా ఈ టవర్లు నిర్మాణాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని వెనకాలంతా కూడా చాలా స్కామ్ ఉందనేది వాళ్ళ అభిప్రాయం కూడా చెప్తున్నారు. కానీ దాన్ని ముందుగా కూడా ముందుకు వచ్చి చెప్పే అంటే వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకు ఇలాంటి ఇష్యూస్ మేము మాకెందుకులే అనేది దీంతో ఒకళ్ళు భయపడుతున్నారు. కానీ సమాచారం మాత్రం చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది సార్. ఎస్, మనం చూస్తాం నిన్నటి నుంచి ఈ బిడ్డింగ్లకు సంబంధించి ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేశాం. అందులో ముఖ్యంగా అయితే ఎస్ఐపి ఉంది. ఎస్ఐపిలో 2 నెంబర్లు ఉన్నాయి. 11733 అనే నెంబర్ ఒకటి ఉంది. అంతేకాకుండా మరొక నెంబరు 99180. ఈ 2 నెంబర్లు ఉన్నాయి. ఈ 2 నెంబర్లకి నేను నిన్న సాయంత్రం మాట్లాడినప్పుడు ఇద్దరూ చెప్పింది ఒకటే సమాధానం, మేము బయట ఉన్నాము, ఆఫీస్కి వెళ్ళంగానే నేను డీటెయిల్స్ కనుక్కొని చెప్తాను అన్నారు. ఇప్పటివరకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఉదయం దాదాపుగా 11 గంటల సమయం నుంచి కూడా నేను కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఒకసారి నేను మీరు లైవ్లో ఉండగానే ఒకసారి నేను కాల్ చేస్తాను, అసలు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు. ఎందుకంటే ఈ బిడ్డింగ్లకు సంబంధించి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అసలు వీళ్ళు దానికి సంబంధించి డీటెయిల్స్ ఇస్తారా లేదని ఒకసారి చూద్దాం. Your call has been forwarded to voicemail. Yes. The person మొత్తంగా 3 వ్యక్తులు దీనికి సంబంధించి చూస్తున్నారు. ఒకరు రమాదేవి అనే మేడం ఉన్నారు, తనకు కూడా నేను కాల్ చేసే ప్రయత్నం చేశాను, తను రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత ఆయుబ్ ఖాన్కి కాల్ చేశాను, ఆయన రెస్పాండ్ అవ్వలేదు. ఉదయం నుంచి నేను ఒకరి తర్వాత ఒకరు కాల్ చేస్తూనే ఉన్నాను, కానీ ఒక్కరు కూడా కాల్ లిఫ్ట్ చేసి సమాధానం చెప్పేంత ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఇందులో పావులా లేకపోతే వీళ్ళే కర్త కర్మ క్రియల అన్నది అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. అందులో ముఖ్యంగా సంతోష్ రావు అయితే మనం చూసామో డే 1 మాట్లాడారు, అప్పటి నుంచి ఆ తర్వాత నుంచి ఇప్పటిదాకా ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే ఆన్సర్ చేసే ప్రయత్నం చేయట్లేదు. అంటే చాలా క్లియర్గా అర్థమవుతోంది ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒక తప్పు జరుగుతోంది. ఆ జరిగిన తప్పును బీఆర్కే న్యూస్ ప్రజల దృష్టికి తీసుకొస్తోంది. అంతేకాకుండా ఆ జరుగుతున్న తప్పును ఆపేందుకు బీఆర్కే న్యూస్ ఈ మొత్తం వ్యవహారాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి సమాధానం చెప్పి ఇరుక్కోవడం కన్నా ఆన్సర్ చేయకుండా ఉండడం ద్వారా ఎంతో కొంత ఈ సమస్య నుంచి దూరం వెళ్ళొచ్చు అనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది అవకాశం లేదు. ఎందుకంటే ఒక్కసారి ఇది సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఆ చర్యలు కానివ్వండి శిక్షలుగా మారే అవకాశం ఉంటుంది. ఆ శిక్షలు ఖచ్చితంగా వీళ్ళ మీద పడతాయన్నది అయితే మనకు అర్థమవుతుంది. ఏ విధంగా చూసినా సరే వీళ్ళు దొరికిపోయారు, అందుకే దొంగలందరూ గప్చుప్ అయిపోయారన్నది మనం చెప్పాల్సిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం బీఆర్కే న్యూస్ చేస్తున్న ఈ ప్రయత్నం అన్నది ప్రతి ఒక్కరు ఇవాళ అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రజల సొమ్ము దాదాపుగా 200 కోట్ల రూపాయలు రక్షించాలనే ప్రయత్నము, ఈ రక్షించే ప్రయత్నంలో చాలా పెద్దవాళ్ళని ఎదుర్కొంటున్నాము. ఎందుకంటే ఇప్పటికే దీంట్లో వేళ్ళూనుకుపోయిన అవినీతి పరులు, చాలా స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు. నేను మొన్న కూడా చెప్పాను, దీని మొత్తం కింగ్ పిన్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక సీడ్స్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ దీంట్లో ఉన్నారు అని. ఆయన చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఆయన డీటెయిల్స్ కూడా మేము ఖచ్చితంగా త్వరలోనే బయట పెడతాము. ఆ డీటెయిల్స్ కూడా మేము ఇస్తాము. ఆయన ఒక డాక్టరు, ఇప్పుడు యుఎస్లో ఉన్నారు.
ఇండియాకి రాకుండా అక్కడనే ఉండి ఆయన ఈ మొత్తం వ్యవహారం నడిపిస్తున్నారు. ఓవరాల్గా ఏదైనా సరే ఖచ్చితంగా దీనికి సంబంధించి చర్యలు అయితే ఉంటాయి. ఆ చర్యలు శిక్షలుగా మారుతాయి. అప్పటి వరకు బీఆర్కే న్యూస్ ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. ఇది ఇప్పటిదాకా ఈ స్కామ్ మీద ఉన్న అప్డేట్స్. రేపు మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నేను తీసుకొని మరొకసారి మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.